If the product 4864 into 9p2 is divisible by 12, the value of p is అని చెప్పేసి అడుగుతున్నాను అన్న. ఏవో 2 నెంబర్స్ ఉన్నారా, ఆ రెండు మల్టిప్లికేషన్ అంట 12 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయితే ఆ మల్టిప్లికేషన్ లో ఒక డిజిట్ అనేది అన్నోన్ డిజిట్ ఇచ్చాడు, ఆ డిజిట్ p అన్న. ఓకేనా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూద్దాం ఎలాగో. సో ఇచ్చింది ఏంటన్నా 4864 రైట్, 4864 into 9p2 అన్న. ఈ నెంబర్ ఎగ్జాక్ట్ గా 12 తో డివిజిబుల్ అవుతుంది, డివిజిబుల్ అవ్వాలన్న. అంటే 12 తో డివిజిబుల్ అవ్వాలంటే 12 డివిజిబుల్ రూల్ తెలియదు కనుక మనం దీన్ని 4 into 3 అని చెప్పేసి రాద్దాం. సో అంటే ఇది ఎగ్జాక్ట్ గా దేంతో డివిజిబుల్ అయిపోవాలి, 4 into 3 తో డివిజిబుల్ అయిపోవాలన్న. సో 4 1s 4 1s 4 2s 4 1s 4 6 అన్న 24. అంటే 4 అనేది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయిపోయిందిరా. అంటే ఇప్పుడు ఈ 3 అనేది ఎగ్జాక్ట్ గా దీంతో డివిజిబుల్ అయిపోతే సరిపోతుందిరా. మనకి 3 డివిజిబుల్ రూల్ ఏంటన్నా, సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3, దెన్ ద హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 అన్న. అంటే 9 plus p plus 2, that means 9 plus 2 అంటే ఏంటన్నా 11, 11 plus p అనేది ఈక్వల్ టు, అంటే 11 తర్వాత 3 తో మల్టిప్లై అయ్యే నెంబర్ ఏంటన్నా 12. అంటే p ఈక్వల్ టు 12 మైనస్ 11 అన్న. అంటే p ఈక్వల్ టు ఏంట్రా 1 రా. అంటే p ప్లేస్ లో 1 వాల్యూ కానీ ప్లేస్ చేసినట్లయితే ఓకేనా, ఈ ప్రోడక్ట్ అనేది ఎగ్జాక్ట్ గా 12 తో డివిజిబుల్ అయిపోతుంది అంతే. ఓకేనా.